వెల్కమ్ బ్యాక్. మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావును బలగాలు మట్టుపెట్టాయి. కేశవరావు వయసు 67 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా జయన్నపేట ఆయన సొంతూరు. 1980లో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూలో చేరారు కేశవరావు. వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నారు. విద్యార్థి దశలోనే నక్సలిజంపై ఆకర్షణ కలిగి అడవి బాట పట్టారు. నాటి నుంచి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్నారు కేశవరావు. అనేక కీలక దాడుల్లో పాత్ర ఉంది. తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో కేశవరావుతో పాటు 28 మంది మావోయిస్టులు చనిపోయారు. కీలక మావోయిస్టు నేత నంబాల కేశవరావు మృతి చెందినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు నవీన్. ఎస్ మురళి, మనం చూడొచ్చు ఈరోజు జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతగా ఉన్నవంటి మావోయిస్టు చీఫ్గా ఉన్నవంటి నంబాల కేశవరావు అయితే హతమైన పరిస్థితిగా పడుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో దాదాపుగా ఇప్పటికే 30 మంది పైన కూడా మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. దీంట్లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు కూడా హతమైనట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా నంబాల కేశవరావు దాదాపుగా తన వయసు ఇప్పుడు 67 సంవత్సరాలుగా ఉంది. మావోయిస్టు ఉద్యమంలో చిన్నతనంలోనే ఆయన పీపుల్స్ వార్లో జాయిన్ అయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే స్వగ్రామం మొత్తం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఆయన జన్మించాడు. అప్పటి నుంచి కూడా తన చదువు కోసం వరంగల్ జిల్లాలో వచ్చిన పరిస్థితిగా పడుతుంది. వరంగల్ జిల్లాలో ఆయన చదువుకుంటూ అప్పుడు మా పీపుల్స్ వార్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆ విద్యార్థి సంఘంగా ఉన్నటువంటి ఆర్ఎస్సీలో ఆయన పనిచేశాడు. ఆర్ఎస్సీలో పనిచేస్తూ తన పీపుల్స్ వార్ వైపు అయితే వెళ్ళినట్టు పరిస్థితిగా పడుతుంది. పీపుల్స్ వార్ ఉద్యమంలో అనేక వంటి ఉద్యమాలు చేశాడు. పీపుల్స్ వార్ పార్టీ నుంచి ఆ విలీనమైన తర్వాత మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భావం తర్వాత మావోయిస్ట్ పార్టీ పగ్గాలను అయితే తను చేపడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఆ నంబాల కేశవరావు అనేక దాడులలో కూడా తను ఉన్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబుపై అలిపిరి వద్ద తిరుపతిలో అలిపిరి వద్ద కూడా దాడి చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో దాదాపుగా సిఆర్పిఎఫ్ జవాన్లు అంటే 75 మంది జవాన్లను కూడా అక్కడ మట్టుపెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇదంతా కూడా నేతృత్వం మొత్తం కూడా నంబాల కేశవరావు ఆధ్వర్యంలో చేశాడు. నంబాల కేశవరావు చేసినట్టు స్కెచ్ ఇదంతా కూడా చెప్పుకోవచ్చు. అయితే నంబాల కేశవరావుపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఆయనపై అంటే 1.5 కోటి ప్రభుత్వం కూడా రివార్డు పెట్టినట్టు పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ నేతగా నంబాల కేశవరావు ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కీలకంగా మావోయిస్టులో కేంద్ర కమిటీ సభ్యులను మాత్రమే ఇప్పటిదాకా కూడా అతను చేసుకుంటా వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. కానీ ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావును కూడా భద్రతా బలగాలు అయితే మట్టిపెట్టినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో అసలు నంబాల కేశవరావు అంటే కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి కేశవరావు ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడు, ఆయనతో పాటు ఇంకా ఎవరున్నారో దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా చర్చింగ్ అయితే చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి ప్రాంతంలో వివిధ రాష్ట్ర నాయకులతో పాటు అదేవిధంగా మావోయిస్టుకు సంబంధించిన కేంద్ర కమిటీ కీలక నేతలు కూడా అక్కడ ఉన్నట్టుగా పక్కా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీకి సంబంధించినట్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస దాడుల నేపథ్యంలో కీలకంగా మావోయిస్టులు కూడా నష్టపోతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే మనం చూసుకోవచ్చు వరుసగా జరుగుతున్నట్టు ఈ ఏడాదిలోనే మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఆ పార్టీ కోల్పోయినట్టు పరిస్థితి కాబడుతుంది. వరుస ఎన్కౌంటర్లు ఇవంతా కూడా ఎక్కడో కాదు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్లో మాత్రమే కేంద్ర కమిటీ నాయకులు చనిపోతున్నారు, రాష్ట్ర కమిటీ నాయకులు కూడా చనిపోతున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగింది. ఆ ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు అయితే చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ మృతులలో అంటే ఇప్పుడు 28 మంది చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా దీంట్లో మావోయిస్టుకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు ఇంకెవరైనా ఉన్నారా లేదా ఇతర రాష్ట్ర కమిటీకి సంబంధించిన ఎవరైనా నేతలు ఉన్నారా దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ డెడ్ బాడీలు గుర్తించాలి. ప్రస్తుతానికైతే నంబాల కేశవరావుని మాత్రమే గుర్తించాం, మిగతా వాళ్ళని గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే అబుజ్మడ్ ప్రాంతం అంటే దాదాపుగా ఇటు 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఈ మావోయిస్టు సంబంధించిన కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే, అదేవిధంగా అటు ఒడిశా ఉంటుంది, అదేవిధంగా మహారాష్ట్ర ఉంటుంది. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఆ సరిహద్దు ప్రాంతంలో ఈ అబుజ్మఠ్ ప్రాంతం ఉంటుంది. నారాయణపూర్ ఒక సేఫ్ జోన్గా మావోయిస్టులు అయితే ఎంచుకున్న పరిస్థితి కాబడుతుంది. అయితే మావోయిస్టులు అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక కేంద్ర కమిటీ సంబంధించిన కీలక భేటీ జరుగుతుంది. ఈ సమావేశంపై ఒక్కసారిగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జీ బలగాలతో పాటు సిఆర్పిఎఫ్తో పాటు ఇతర బలగాలు కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ 1000 మంది కూడా భద్రతా బలగాలు ఒకసారి దాడి చేశారు. ఈ దాడిలో మావోయిస్ట్ చీఫ్ చనిపోయినట్టుగైతే ప్రస్తుతానికి సమాచారం అందుతున్న పరిస్థితి కాబడుతుంది. అది చనిపోయారని చెప్పేసి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కూడా వెల్లడించినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఒక్కడే చనిపోయాడా లేదంటే ఇతర నేతలు ఇంకెవరు ఉన్నారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతానికి మాత్రం నంబాల కేశవరావు మాత్రం చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులు ఛత్తీస్గఢ్ సంబంధించిన నారాయణపూర్ జిల్లా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తుపట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా కీలక నేతలు ఉన్నారు ఆ ప్రాంతంలో. మావోయిస్టులకు సంబంధించిన ఎదురు దాడిలో పోలీసులు జరిపినటువంటి ఆ ఎదురు కాల్పుల్లో పూర్తి స్థాయిలో కూడా బుల్లెట్ గాయాలు ఎక్కువ మందికి అయినాయని చెప్పేసి కూడా ఇంకా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే ఛత్తీస్గఢ్ ఏదైతే నారాయణపూర్ జిల్లా అడవి ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా కూడా భారీ ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. ప్రత్యేక డ్రోన్ల ద్వారా కూడా భారీ ఎత్తున కూడా కూంబింగ్ చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే అదనపు బలగాలను కూడా ఆ ప్రాంతానికి అయితే రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా మావోయిస్టు కీలక నేతలు ఇక్కడ సమావేశాన్ని పక్క సమాచారంతో ఇక్కడ దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే నంబాల కేశవరావు చనిపోయినట్టుగైతే పోలీసులు అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణ కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. మిగతా సంబంధించినటువంటి మావోయిస్టు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నా కానీ వాళ్ళని గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా నంబాల కేశవరావుని ఎట్లా గుర్తించారు ఏంటి, ఎందుకంటే నంబాల కేశవరావుకి సంబంధించినటువంటి ఒక ఓల్డ్ ఫోటో మాత్రమే ఉంది. తను ఆ వయసులో ఉన్నప్పుడు అంటే వరంగల్లో చదివేటప్పుడు ఆయన ఏదైతే ఉందో విద్యార్థి సంఘాలు పనిచేసుకుంటే అప్పుడు మావోయిస్టు ఉద్యమంలో అప్పుడు ఉన్న పీపుల్స్ వారు ఉద్యమంలో పోయాడు. అప్పటి అంటే దాదాపుగా 30 సంవత్సరాల కిందటి ఫోటో మాత్రమే ఆయన ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది. ఎవరి దగ్గర మీడియా దగ్గర కూడా ఉన్న ఫోటో కూడా అదే. అయితే దాదాపు ఇప్పుడు ఆయనకు 67 సంవత్సరాలు, ఆయన వయసు 67 ఉంది కాబట్టి ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడా, అసలు ఎట్లా జరిగింది ఎన్కౌంటర్, ఆయన ఒక్కడే దొరికాడా, మిగతా 28 మంది చనిపోయారంటున్నారు. ఆయనకు సంబంధించిన అంగరక్షకులు చనిపోయారా లేదా ఇతర మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు ఇంకెవరైనా ఆ ప్రాంతాల్లో ఉన్నారా? ఎందుకంటే సమావేశం జరుగుతా మాత్రం ఖచ్చితంగా ఒకేసారి ఆ మావోయిస్టు సంబంధించిన కీలక నేతగా ఉన్నటువంటి ఏదైతే కీలక నేత కూడా అది మావోయిస్ట్ చీఫ్గా ఆయన వ్యవహరిస్తున్నాడు. పూర్తి స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాలకు అధిపతిగా ఆయన ఉన్నాడు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఆయన ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆయన ఒక్కడే చనిపోవడం ఏంటి, ఆయన పక్కన ఖచ్చితంగా అంగరక్షకులు ఉంటారు, ఇతర కేంద్ర కమిటీ నాయకులు ఉంటారు, రాష్ట్ర కమిటీ నాయకులు ఉంటారు. వాళ్ళు ఎవరు చనిపోలేదని దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక వాదన అయితే వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ 28 మంది చనిపోయారంటారు. 28 మంది చనిపోయి ఉంటే ఆయన అంగరక్షకులు చనిపోయి ఉంటారా, లేదంటే అక్కడ ఒక కీలక సమావేశం జరుగుతుంది, మావోయిస్టు సంబంధించిన ఆ సెంట్రల్ కమిటీ ఒక కీలక భేటీ జరుగుతుంది. ఆ భేటీపై ఒకసారిగా పోలీసు భద్రతా బలగాలు దాడి చేశారని చెప్తున్నారు. కానీ ఆ దాడిలో అంటే ఆ దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ నంబాల కేశవరావు చనిపోడు. ఎందుకంటే ఆయనకి అంగరక్షకులుగా ఉంటారు, ఆయనకి 3-4 అంచెల భద్రతా బలగాలుగా మావోయిస్టులో వ్యవహరిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ముందుగా దళ కమాండర్లు ఆ ఏరియాకి సంబంధించిన దళ కమాండర్లు కానీ ఇతర జిల్లాకు సంబంధించిన దళ కమాండర్లు, మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు ఉంటారు. ఆ నాయకులు కూడా ఉంటారు. వాళ్ళని దాటుకొని పోయి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిని హతం చేయాలి. కానీ అలాంటిది ఏం జరగకుండా డైరెక్ట్ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నుండి కేశవరావే చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే అక్కడ ఏమైనా సేఫ్ జోన్లో తను ఉన్నాడా, ఆ అంగరక్షకులు 28 మంది చనిపోయారని చెప్తున్నారు. ఆ 28 మంది కూడా నంబాల కేశవరావు అంగరక్షకులు చనిపోయారా అనే దాని మీద కూడా ఒక ఆరా తీస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక కేశవరావు మాత్రమే చనిపోయాడు, ఆయనతో పాటు 28 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నట్టు నారాయణపూర్ సంబంధించిన పోలీసులు వెల్లడించారు. అయితే దీంట్లో ఇంకా కీలక నేతలు ఎవరు ఉన్నారా, సమావేశం జరుగుతుందా, లేదంటే అక్కడ ఒక షెల్టర్ జోన్ తీసుకొని లంబాల కేశవరావు ఆ ప్రాంతాల్లో ఉంటున్నాడా, తెలిసి ఏమంటే అతనిపై దాడి చేశారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా పోలీసులు అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జరిగినటువంటి దాడిలో ఒక కేశవరావు చనిపోయాడు, దాంతోపాటు మిగతా 28 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా మావోయిస్టులు తీవ్ర గాయాలని, మిగతా మావోయిస్టులు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మేము ఇక్కడ కోమింగ్ నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లొకేషన్ నుంచి ఒక ఫోటో కానీ ఒక విజువల్ కానీ పోలీసులు ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అంటే 67 సంవత్సరాలు ఉన్నటువంటి కేశవరావు నడవలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాడా, ఆ విధంగా ఎన్కౌంటర్ జరిగినప్పుడు తను దొరికిపోయాడని దాని మీద కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 67 సంవత్సరాలు అంటే చాలా ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆ మావోయిస్ట్ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. కనీసానికి ఆయన నడవలేని పరిస్థితిలో ఉండి మావోయిస్టులపై ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ సంబంధించిన
భద్రతా బలగాలు దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఎటుపోలేని పరిస్థితుల్లో అక్కడ ఉండిపోయి ఉంటాడు. ఆయన అక్కడ పట్టుకొని కాల్చి చంపారని చెప్పే వాదనలు కూడా వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా ఆ మావోయిస్టు కీలక నేతనైతే కోల్పోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఉద్యమాన్ని మొత్తం కూడా నడిపించేదే కేశవరావు పూర్తి స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల పగ్గాలు మొత్తం కూడా ఆయన చేతిలో ఉన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఆయన ఆమోదం ఉంటేనే ఆ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ అలాంటి నేతే చనిపోయాడని చెప్పేసి కూడా ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.